హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అమ్మాయి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పులిహోర. దేవీ నవరాత్రులలో రెండవ రోజు అయిన అమ్మవారి అవతారం గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహోరను నైవేద్యంగా పెడతారు. మనం ఆ పులిహోరని ఎలా ఈజీగా టేస్టీగా చేయడము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నేను ముందుగా కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కుక్కర్ తీసేసుకొని నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని పోసేసుకొని మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను కొన్ని పల్లీలు వేసేసుకుంటున్నాను. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులోకి పచ్చి శనగపప్పును కూడా వేసేసుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పును కూడా వేసేసుకొని నేను బాగా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కొంచెం వేగించుకోవాలి. గ్యాస్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దూరగా వేగించుకోవాలి. చూడండి, ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొన్ని మెంతులు వేసేసుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం వేసుకొని కట్ చేసుకున్న గ్రీన్ మిర్చిని వేసేసుకొని కొంచెం ఎండుమిర్చిని కూడా వేసేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దూరగా వేగించుకోవాలి. ఈ తాలింపు అనేది మాడకుండా ఉంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల. తర్వాత ఇందులోకి 2-3 కాజులను వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇందులోకి నేను చిటికెడంతా ఇంగువను వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా తాలింపుని బాగా కలుపుకోవాలి. తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చింతపండు రసం అనేది బాగా మరిగిపోయింది. మరిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులోకి నేను ముందుగా అన్నం వండుకొని పెట్టుకున్న అన్నాన్ని ఇలా ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీనిని మెల్లిమెల్లిగా ఈ తాలింపు అనేది అన్నానికి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది మనం వేసుకున్న అన్నానికి బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పులిహోర అనేది చాలా బాగా టేస్టీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కలర్ అనేది చేంజ్గా అయిపోయింది. దీన్ని మనం స్లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పులిహోర అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. జగదీశ్వరి మాత అయిన ఆ గాయత్రీ దేవికి నైవేద్యంగా పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.